సన్ ఎక్స్పోజర్ థియరిటికల్గా 8/10 బట్ ప్రాక్టికల్కి వచ్చేసరికి మనలో ఎంతమందికి 10 to 30 minutes లార్జ్ బాడీ పార్ట్స్ 2 to 4 weeks సన్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. మోస్ట్ ఆఫ్ అస్కి లేదు కాబట్టి 3/10. సప్లిమెంట్స్ 10/10. ఇది కంట్రోల్డ్ మెజర్డ్, మనకి డోస్ తెలుసు, అవుట్కమ్ తెలుసు. సో 10/10 స్పెషల్గా డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళకి, లిమిటెడ్ సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి అండ్ ఎల్డర్లీ ఇండివిజువల్స్లో 10/10. న్యాచురల్ ఫుడ్స్ 3/10. న్యాచురల్ ఫుడ్ సోర్సెస్లో చాలా తక్కువ వైటమిన్ డి దొరుకుతుంది అండ్ మన ఫుడ్ ద్వారా మనకి వైటమిన్ డి రావాలంటే మనము ఈ ఫుడ్స్ని లార్జ్ క్వాంటిటీస్లో సూపర్ కన్సిస్టెంట్గా తీసుకోవాలి. సో అగైన్ ప్రాక్టికల్గా కుదరదు కాబట్టి 3/10. ఫార్టిఫైడ్ ఫుడ్స్ 45లో కొంచెం ఎక్కువగా దొరుకుతుంది బట్ స్టిల్ ఇట్ విల్ నాట్ మీట్ మన డైలీ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వదు. అగైన్ లార్జ్ క్వాంటిటీస్లో చాలా కన్సిస్టెంట్గా తీసుకోవాలి. ప్రాక్టికల్గా ప్రాబ్లం కాబట్టి 5/10. యూవీ ల్యాంప్స్ అగైన్ థియరిటికల్గా 7/10. ప్రాక్టికల్గా వచ్చేసరికి కాస్ట్ ఎఫెక్టివ్ కాకపోవచ్చు అండ్ అంతసేపు హ్యాండ్ హెల్డ్ యూవీ డివైజెస్ని పట్టుకోలేము. సో ఎక్స్పోజర్ టైం దొరకదు. ఇవన్నీ కన్సిడర్ చేస్తే 3/10. మీ ప్రకారం బెస్ట్ వే టు గెట్ వైటమిన్ డి ఏంటో కమెంట్స్లో చెప్పండి.